గుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఇవి మందార పువ్వులు, అందరికీ తెలిసినవే. కానీ ఈ మందార పువ్వులు అంటే తల్లో పెట్టుకోవటం, తలకు పెట్టుకోవటం అంతవరకే తెలుసు. హెల్త్ పరంగా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చాలా చెప్పాము. ఈరోజు మరలా చెప్తున్నాను. ఫస్ట్ కొన్ని నీళ్లు, ఒక టీ తాగే అన్ని గ్లాస్తో నీళ్లు తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని పొయ్యి వెలిగించుకొని సిమ్లో పెట్టుకున్నాక ఈ పువ్వుల్ని, ఈ తొడిమ ఉంటుంది కదా, ఈ తొడిమ తీసేద్దాం. ఈ లోపల ఇది కూడా తీసేద్దాం. తీసేసి ఈ రేకులని ఇలా తీసి ఒక 2 పువ్వులు వేసుకుందాం. ఇది ఎంత హెల్దీ అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది పడిపోయినాక ఎముకలు సెట్ అవ్వకుండా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మధ్యలో. అలాంటిది గ్యారంటీగా తగ్గింది. ఇంకా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, కడుపులో నొప్పి ఆపదు. మా ఇంటి కింద వాళ్ళది ఏదో పెళ్ళి అండి, పెళ్లి కొడుకుని ఏదో చేస్తున్నట్టుగా ఉన్నారు. అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. వీడియోనైతే ఆపలేం కదా. ఇలాగా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, నెలసర్లు సరిగా రాకపోవడము, ఈ ఎండవేడి వల్ల వచ్చే డీహైడ్రేషను, ఇలాంటి అన్నీ సాల్వ్ చేసిద్ది. ఇంత అద్భుతమైన డ్రింక్ మీకు ఎక్కడ ఉండదు. దీన్ని మీరు ఒక నిమ్మకాయ షర్బత్తులాగా, నన్నారాయి షర్బత్తులాగా కూడా తయారు చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలనేది, గులాబీలు కానీ పువ్వుల్లో సి విటమిన్ ఎక్కువగా ఉండిద్దండి. మన స్కిన్ చాలా హెల్దీగా ఉండాలంటే సి విటమిన్ బాగా అవసరం. కొంతమందికి సి విటమిన్ సీరాలు కానీ సి విటమిన్స్ కానీ ఏమన్నా స్కిన్ మీద అప్లై చేసుకుంటే అంతగా పడవు. అదే ఇంటేక్ అయితే లోపలికి తీసుకుంటే చాలా హెల్దీగా వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా లభిస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి టీలు ప్రతిరోజు తాగాల్సింది. రోజు తాగొచ్చా అంటే రోజు తాగొచ్చు. నిద్రలేమి ఉండదు, టెన్షన్స్ ఉండవు. టెన్షన్స్ ఎప్పుడు నిద్రలేసిన దగ్గర నుంచి అందరికీ అవి. ఇలాంటివన్నిటితో పాటు లేడీస్కి ముఖ్యంగా గర్భకోశానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫెక్షన్స్, వాపులు కూడా రానివ్వదన్నమాట. ఇప్పుడు ఇది ఇలా బాగా మరిగినాక మనం దీన్ని తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే తాగుతాము. మొత్తము ఇవన్నీ ఇలా అయిపోయినా కలర్ ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ, తేనె కలుపుకొని తాగొచ్చు, లేదంటే ఇలా కూడా తాగొచ్చు. మాకు టేస్టీగా ఉండాలి అని అంటే టేస్ట్తో పాటు హెల్త్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటితో మనం నిమ్మరసం వేయగానే కలర్ చేంజ్ అవుతుంది చూడండి. మళ్ళా రెడ్గా మన మందార పూలు ఏ కలర్లో వస్తాయో అలాగే వస్తాయి. చాలా మంచిది. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. చూసారా మ్యాజిక్? లోపలికి వెళ్ళినా కూడా మనకి అంత గ్లో ఇచ్చిద్ది అన్నమాట. ఎముకల మధ్యలో ఉన్న ఇన్ఫెక్షన్స్, ఈ మధ్యన దెబ్బలు తగిలిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, సరిగా కట్లు అతకట్లేదు, ఎముకలు పెలుసుబారిపోయి ఉంటాయి, ఆస్టియోపోరోసిస్ అంటారు కదా, వాటిని కూడా హీల్ చేసిద్ది అన్నమాట. అయితే ఇంకొక విషయం, ఇది అందరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది. వీడియో చూడండి, అర్థం చేసుకోండి, తయారు చేసుకోండి, తాగండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే యాపిల్ సిడార్ వెనిగరు ఇవి అనేవి పళ్ళకి అనామిల్ డ్యామేజ్ చేసే తత్వం ఉంది. అందుకని వీటిని తాగినాక నోరు పుక్కిలించుకోవాలి అంతే అండి. ఇలాంటివి కావాలంటే మందార పూల పొడి కావాలంటే మందార పూల పొడి, ముఖానికి ఫేస్ ప్యాక్లు ఏంటి, నెలసర్లు రాకపోతే నువ్వుల నూనె, బెల్లం కలుపుకోవడం ఏంటి, చాలా రకాలు ఉన్నాయి. అన్నీ మీరు నెమ్మదిగా వీడియోస్ చూసుకొని మీ అవసరాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మందార పూల పొడి కూడా మన వెబ్సైట్లో దొరుకుతుంది. తేనె కావాలంటే వేసుకోండి. ఇంత వేడిలో మేము తేనె వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయినాక తేనె వేసుకొని తాగుతాము. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.